देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। साबिक वज़ीर आज़म राजीव गांधी, जिन्हें हिंदुस्तान में कंप्यूटर दौर का बानी और साइंस और टेक्नोलॉजी में इनकलाबी तब्दीलियाँ मुतारफ़ कराने वाला रहनुमा समझा जाता है, उनको उनकी यौम पैदाइश के मौके पर महबूब नगर में निहायत अक़ीदत व एहतराम के साथ याद किया गया। ज़िला हेडक्वार्टर पर देवरकदरा MLA व DCC सदर जी मधुसूदन रेड्डी ने कांग्रेस के कई कायदीन के हमरा राजीव गांधी के मुजस्समे पर गुलहाए अक़ीदत पेश किए। इस मौके पर खिताब करते हुए उन्होंने कहा कि राजीव गांधी एक इस्लाह पसंद और विजनरी लीडर थे, जिन्होंने तब्दीली की ऐसी पॉलिसियाँ मुतारफ़ करवाईं जिनसे मुल्क तरक्की की राह पर गामजन हुआ। उन्होंने मज़ीद कहा कि वोट की उम्र 21 से कम करके 18 साल करने का फैसला एक तारीख़ी इक़दाम था, जिससे नौजवानों को सियासी अमल में बराह रास्त हिस्सा लेने का मौका मिला। इस तकरीब में मार्केट कमेटी की चेयरपर्सन बेकेरी अनीता, मोड़ा चेयरमैन लक्ष्मण यादव, ज़िला लाइब्रेरी के चेयरमैन नरसिम्हा रेड्डी, TPCC जनरल सेक्रेटरी संजीव मुदिराज, DCC के नायब सदर चंद्र कुमार गौड़, मीडिया सेल कन्वीनर CJ बेनहर, ज़िला महिला कांग्रेस सदर वसंता, सिराज कादरी, ज़हीर अख्तर, साई बाबा, ख्वाजा अजमत अली, रामलू यादव, गंजी अंजनैलू, पीर मोहम्मद सादिक, अवैज़ अहमद, गुलाम अहमद, ज़हीर, मोहम्मद अकबर और दीगर कारकुनान भी मौजूद थे। రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కొనసాగిస్తాం రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కొనసాగిస్తాం ఐటీ ప్రధాన రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తాం ఐటీ ప్రధాన రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తాం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కనిపిస్తలేదు। राहुल गांधी हमारे राजीव गांधी పూలమాల వేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। ఈరోజు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ఈ భారతదేశంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు। ముఖ్యంగా ఐటీ విప్లవం ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలలో ఉన్న అగ్రగామి దేశాలతో పోటీ పడుతూ ఐటీ రంగంలో ఒక వెలుగుతూ ఉందంటే దానికి ప్రధాన కారకుడు, దానికి ఆద్యులు శ్రీ రాజీవ్ గాంధీ గారు। ఆనాడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐటీ రిఫార్మ్స్ తీసుకొచ్చి కంప్యూటర్ను భారతదేశానికి పరిచయం చేయించి ఈరోజు మనమంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఐటీలో ముందుకు పోతా ఉన్నామంటే, సెల్ ఫోన్లు వాడుతూ ఉన్నామంటే, కంప్యూటర్లు వాడుతూ ఉన్నామంటే దానికి ప్రధాన కారకులు శ్రీ రాజీవ్ గాంధీ గారు। అదేవిధంగా యువతకు భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం ఉండాలి, రాజకీయాలలో యువతకు అవకాశం ఉండాలి, భారతదేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే అవకాశం యువకులకు ఉండాలనే ఆలోచనతోన ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయునికి ఓటు హక్కు కల్పించిన గొప్ప మహానుభావుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు। కానీ కొందరు టెర్రరిస్టు ముఖాల దాడిలో అశువులు బాసిన శ్రీ రాజీవ్ గాంధీ గారిని ఈరోజు భారతదేశం మొత్తం కూడా స్మరించుకుంటా ఉంది। వారి కుటుంబం కూడా ఈరోజు భారతదేశం కోసం పాటు పడుతూ ఉంది। భారతదేశం బాగుండాలి, భారతదేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈరోజు వారి తనయుడు, మా నాయకుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు। వారి నాయకత్వంలో ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నందుకు గర్వపడతా ఉన్నాం। అలాంటి ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ మాకు మార్గనిర్దేశం చూపిస్తూ ముందుకు పోతా ఉన్నందుకు మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం। దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం శ్రీ రాజీవ్ గాంధీ గారి కుటుంబం, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి। సో అట్లాంటి ఒక గొప్ప మహానుభావునికి ఈ సందర్భంగా మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం। థ్యాంక్ యూ।